సార్ సింగన్నను పట్టిస్తే 10 లారీలు ఇస్తారు కదండి, మరి ఏ సార్? 10 లారీలు ఇస్తానంటే నువ్వు దేవుళ్లాగా చూసే సింగన్నను పట్టించావు. రేపు ఎవడన్నా 20 లారీలు ఇస్తానంటే ఈ బాబురావు బేసు బద్దలు కొడతావు కదరా. అయ్య బాబాయ్, నా బేసు జోలికి నా ఫేసు జోలికి వస్తే నా క్యారెక్టర్ ఏంట్రా? ఏంటండి? 7 కొండల వెంకన్నకి తల వెంట్రుకలు కావాలి, ఈ సింగిల్ కొండ బాబురావుకి తలకాయలు కావాలి. నన్నెట్టా నమ్మావురా? నిజమైన బియ్యం దొంగని నేనేనని ఎక్కడ చెబుతాడోనన్న భయంతో చెల్లెలి మొగుడని కూడా చూడకుండా సొంత బావమరిదిని కల్పించా. ఆ కేసుని సింగన్న మీదకి నక్సలైట్ల మీదకి తోసేశా. నీలాంటి ఇన్ఫార్మర్ల బ్రతుకెప్పుడు ఇంతేరా. నాకే ఆశ లేదు సార్, కోరికలన్నీ చచ్చిపోయాయి సార్. మీరు గనక పర్మిషన్ ఇస్తే హిమాలయాల్లోకి వెళ్ళిపోయి సన్యాసుల్లో కలిసిపోతాను సార్. నా పేరు మీద ఉన్న ఒక్క లారీ కూడా మీ మనవడి పేరు మీద రాసిస్తాను సార్. అక్కర్లేదు, ఈడి చావు కూడా పోలీసోళ్ల ఖాతాలో జమ కట్టించాలి. నువ్వెళ్ళి పేపరోళ్ల సంగతి చూడు, నేను కోర్టులో సింగన్న సంగతి చూస్తా. దేవుని మీద ప్రమాణం చేసి, భగత్ సింగ్ మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి, అల్లూరి సీతారామరాజు మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి, చంద్రశేఖర్ ఆజాద్ మీద ప్రమాణం చేసి, కోర్టులో దేవుని మీద గాని ఆత్మసాక్షి మీద గాని ప్రమాణం చేయాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులు మన భారతీయులందరికీ దేవుళ్ళు కారా యువరానా? ఆత్మార్పణ చేసిన వాళ్ళ ఆత్మల కంటే మన ఆత్మసాక్షి గొప్పదా యువరానా? కానీ రూల్స్ స్వతంత్రం వచ్చి 50 ఏళ్లైనా విమానంలో వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఏమయ్యాడో ఇంతవరకు చెప్పలేని ఈ ప్రభుత్వాలు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ మనకెందుకు సార్? ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్న పోరాట యోధుల్ని కాల్చి చంపాలని చూస్తున్న ఈ ప్రభుత్వాలు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ మనకెందుకండి? నడి బజార్లో నలిగిపోతున్న ఈ ప్రజాస్వామ్యం సాక్షిగా అంతా నిజమే చెబుతాను సార్, అబద్ధం చెప్పను. క్రాస్, అసలు ఈయన హత్యలు చేసినందుకు నువ్వేమన్నా పశ్చాత్తాపడుతున్నావా? ఇంకా ఒకడు మిగిలి ఉన్నందుకు బాధపడుతున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయడానికి అనేక మార్గాలుండగా హింసే పరిష్కారం అనుకోవటం నేరం కదా? నేరం నేరం. ఒక పేద క్లీనర్ రాజధాని నడిబొడ్డులో హత్య గావించబడితే ధర్మం కోసం నేను మహాత్మా గాంధీలా సత్యాగ్రహం చేపట్టాను. పొట్టి శ్రీరాముల్లా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను. కానీ మాకు ఫలితం దక్కల. కారణం ఈ బాబురావు. కారణం ఎవరైనా కావచ్చు. మనం దైవంగా భావించే భారత రాజ్యాంగం, భారత శిక్షా స్మృతిలో నువ్వెన్నుకున్న హింసావాదం ఏ పేజీలో రాసింది? మనిషిని మనిషి చంపచ్చు అని ఏ లైన్లో రాసింది? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించచ్చని, యువతరాన్ని పెడదోవ పట్టించమని నువ్వెన్నుకున్న మార్గం దేనిలో రాసింది? Tell me. భారత రాజ్యాంగం అంటే తమకు అంత గౌరవం ఉందా సారు? భారత శిక్షా స్మృతి అంటే తమకు అంత ప్రేమ ఉందా సారు? ఉంది. ఉందంట సార్, ఉంది. జడ్జి సార్, మన దేశంలో స్త్రీలను పూజిస్తారు, గౌరవిస్తారు, ఆరాధిస్తారు. అలాంటి ఈ దేశంలోకి దేశ విదేశాల నుండి స్త్రీలను రప్పించి, ఒప్పించి, గుడ్డలు విప్పించి, నీ అబ్బ అంగాంగ ప్రదర్శన చేయించి, అంగుళం కొలిచి, ఒకటో సుందరి, రెండో సుందరి, మూడో సుందరి అని విశ్వ సుందరీమణుల పోటీ నిర్వహించమని చెప్పిందా మీ రాజ్యాంగం? ప్రజా కళాకారుల్ని ఇంటికి వెళ్లి కాల్చమని భారత శిక్షా స్మృతిలో ఎన్నో పేజీ చెప్పింది సారు. బాబు, మీకు ఓట్లేస్తున్నాం, మాకు మేలు చేయండి వచ్చిన అభ్యర్థుల్ని గెలిపించి ప్రతినిధుల్ని చేసి రాష్ట్ర రాజధానికి పంపించి, ఓహో మీరు మా కోసం చాలా కష్టపడిపోతున్నారని వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద పెద్ద క్వార్టర్స్ నిర్మిస్తే, ఆ కోటలను మందు క్లబ్లుగా, రౌడీల డెన్నులుగా, పెద్దల మందు పార్టీ మహాసభలుగా, కిడ్నాప్ కేంద్రాలుగా తయారు చేస్తున్న ఆ మహానుభావుల్ని శిక్షించకుండా
వాళ్ళను రక్షించడానికి పోలీసుల్ని కాపలా పెట్టమని ఏ శిక్షా స్మృతిలో ఏ పేజీలో రాసిందో చెప్పండి సార్. అందుకని పోలీసుల దగ్గర ఉండాల్సిన తుపాకుల్ని తీవ్రవాదుల దగ్గర నుంచి తీసుకుని సారా, నాకు ఆయుధాలు ఇచ్చింది నక్సలైట్లు కాదండి అయ్యా, అవి నగరం నడిపట్టులో ఉన్న ఒక రౌడీ ఇంట్లోంచి తీసుకున్న ఆయుధాలు. తెలుసా మీకు? ఆ రౌడీ అసెంబ్లీ చుట్టూ, మంత్రుల ఏళ్ల చుట్టూ తిరుగుతూ ఎన్నికలు వచ్చేసరికి తన దగ్గర ఉన్న తుపాకులు చేపట్టి రిక్కింగు చేయించి ఆ మంత్రుల్ని గెలిపిస్తున్నాడు. వాళ్లకు మిత్రుడయ్యాడు. ఈ బూటకపు ఎన్నికలు వద్దని నిరసిస్తున్న వాళ్ళు నక్సలైట్లు, దేశద్రోహులు. వాళ్ళ సిద్ధాంతం నిషేధం. ఎవరానా, నిషేధించాల్సింది నక్సలిజాన్ని కాదండి, నల్ల డబ్బు దోస్తున్న వాళ్ళని, హవాలాగాళ్ళని, స్కాములగాళ్ళని, ఫ్యాక్షనిస్టుల్ని, వాళ్ళని నిషేధించండి సార్. ఎవరానా, యుద్ధ విమానాల్లో వెతికి నక్సలైట్లను ఏరిపారేయటానికి 20 కోట్లు వెచ్చిస్తానంటున్న ఈ ప్రభుత్వాలు ఆ డబ్బును మహబూబ్ నగర్ జిల్లాలో కరువు తీర్చటానికో, నల్గొండ జిల్లాలో నీళ్లు పారించటానికో, సముద్రం పాలవుతున్న నదుల నీటిని పొలాల్లోకి మళ్లించటానికో, ఆ తెలుగు గంగను రాయలసీమ పొలాల్లోకి తరలించటానికో ఖర్చు పెట్టమనండి యువర్ ఆనర్. మనుషుల్ని చంపటానికి 20 కోట్లెందుకు యువర్ ఆనర్? మనుషుల్ని బతికించడం కోసం ఖర్చు పెట్టమనండి. ఈనాడు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, దళారులు, కాంట్రాక్టర్లు ఈ దేశంలో మేడల మీద మేడలు కట్టారు, కోట్లు గడించారు. ఒక్క నక్సలైటు ఇల్లు కట్టాడని, కోట్లు గడించాడని రుజువు చేయండి సార్. ఎందరో లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, మేధావులు వాళ్ళు అడవిలోకి వెళ్ళింది వాళ్ళ పెళ్ళాం బిడ్డల కడుపు నింపటం కోసం కాదు సార్. పురుషుడు నెత్తురు చిందించి పిడికెడు మెతుకులు పేదవాడికి పెట్టడం కోసం సార్. విప్లవకారులు బువ్వ తిని బతకటం లేదు సార్, బుల్లెట్లు తిని బతుకుతున్నారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. నిషేధింపబడ్డ సిద్ధాంతాన్ని నమ్మి ఇంత మారణకాండ చేస్తున్నావంటే నువ్వు హంతకుడు అని అంగీకరించినట్టుగా కోర్టు భావించి నిన్ను ఉరితీయాల్సి వస్తుంది. ఉరికంబాలు ఊపిరి తీయగలవేమో గాని ఉద్యమాలను ఆపలేవు సార్. చేలో కలుపు మొక్కలు పీకి పారేసిన రైతు కూలీకి నా చేను బాగు చేశావు బాబు అని రైతు కూలి ఇస్తాడు. దేశంలో ఉన్న విషపు మొక్కల్ని పీకి పారేసి దేశాన్నే బాగు చేస్తున్న వాళ్ళని ఉరి తీస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం సార్? విప్లవకారులు దేశాన్ని ప్రేమిస్తారు, దేశద్రోహుల్ని చంపేస్తారు. విప్లవకారుల్ని మించిన దేశభక్తులు లేరు. భరతమాత ముద్దు బిడ్డల్ని ఒక్కొక్కళ్ళని ఉరికంబాలకు వేళ్లాడదీస్తే ఇంకా ఈ దేశంలో మిగిలేది హవాలాగాళ్ళు, బోఫోర్స్ గాళ్ళు, సైంట్ కిడ్స్ గాళ్ళు, పచ్చగడ్డి మేసేనాయాళ్లే యువర్ ఆనర్. ఇది సత్యం. ఎరుపెంత సత్యమో ఇది అంతే సత్యం. ఎర్ర సూర్యుడెంత సత్యమో ఇది అంతే సత్యం. కానీ ప్రస్తుత రాజ్యాంగంలో మనిషిని మనిషి చంపకూడదు. ఐపీసీ 302. అన్నయ్య అన్నయ్య నక్సలైట్లు కోర్టును చుట్టుముట్టారు. వచ్చే అన్నయ్య, వచ్చే అన్నయ్య, వచ్చే అన్నయ్య. శభాష్, అన్నకు తగ్గ చెల్లెలు అనిపించావే. నీ మొగుడిని చంపిని సింగన్నగాడిని కాల్చి పారేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడు. కాల్చే. ఉరికంబం ఎక్కటానికి సిద్ధంగా ఉన్నవాణ్ణి, ఊపిరి మీద మమకారం లేనివాణ్ణి, నువ్వు నింద వేసినా గుండు కొట్టించినా ఊరుకున్నవాణ్ణి. నువ్వీ తుపాకీతో నా గుండె కాల్చే లోపు ఓడి గుండెకాయనే తినేస్తా. అన్నా, అవును, ఇంత నాటకం ఆడింది నీ చేతుల్లో వీడి చావు చూడ్డానికి. నేను నీ అన్ననే. చెల్లెలి పసుపు కుంకాల కంటే పచ్చనోట్లు ముఖ్యం అనుకునే నువ్వే అన్నవిరా. మా అందరి బాగు కోరుకునే ఈ అన్నే నిజమైన అన్న. అన్నా, తీసుకో ఈ తుపాకీ. నీ చేతిలో ఈ గుండాగాడి చావు నేను చూడాలి. సరదాగా పందాలు కట్టే నీ ప్రాణాల్ని సరదాగా తీయనురా, సీరియస్ గానే తీస్తాను.
జడ్జి సార్, నేను చేసింది హింసకు ప్రతి హింస మాత్రమే. ఇది నేరమని మీరు భావిస్తే ఉరి కంబమెక్కటానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్, సిద్ధంగా ఉన్నాను.